వీళ్ళకు సేవకులు కూడా పేర్లకు తోకలు తగిలిస్తున్నారు. ఈ మధ్య కొత్త బొడ్డోడు ఆడి పేరేసి ఆడి పేరు తోక తగిలిచ్చారు. ఇక వాళ్ళు తగిలిచ్చారని వీళ్ళు తగిలిస్తారు రేపొద్దున. సిగ్గులేని మంద. అది వద్దురా బాబు, కులం అనేది కల్పితంరా అని రోజు బాధ చేస్తుంటే మళ్ళీ వీళ్ళు కొత్తగా పాతోళ్ళు అంటే పెట్టారనుకోండి, అయిపోయింది. ఏదో వాళ్ళకి చెప్పినని చెప్పాం, ఆయన ఏం మారు మనసు రాలేదు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు, వదిలేసాం. మీకేమైంది కొత్తగా పుట్టోళ్ళకి? వీళ్ళకి పడుద్ది కదా ఇప్పుడు కొత్త పిల్లలందరికీ తెగులు. వాళ్ళని చూసి వీళ్ళు మొదలెడతారు. అది అందులో నుండి వచ్చింది, అబద్ధాల గ్రంథంలో ఉన్నది. అది వాక్యానుసారమైనది కాదు, వాక్య వ్యతిరేకమైనది. భారతదేశాన్ని ముక్కలు చేసింది, భారతదేశాన్ని పాడు చేసింది. కొంతమందిని పశువుల కంటే హీనంగా చూసి చెప్పరే ఊరి వెలుపలకు తోసిందిరా కులం అంటే మళ్ళీ నువ్వు రగులుచుకుని తిరుగుతున్నావు ఎందుకు సేవకుడి పేరు చెప్పుకుని? వద్దు. భారతదేశంలో కులాన్ని కోకటి వేళ్లతో పీకాలంటే అది ఇంకొక మతంలో ఉంది, ముందు దాన్ని పీకివేయాలి భారతదేశం నుండి అన్నాడు. నేను కాదు, అంబేద్కర్ గారు. ఐ హ్యావ్ ఎ లిటరల్ ప్రూఫ్ విత్ ద బుక్స్. ఐఎమ్ నాట్ జస్ట్ స్పీకింగ్. అంత అజ్ఞాని అయిపోయావా? కులాన్ని ముఖానికి రాసు తిరుగుతున్నావు. అంత జ్ఞానం లేదా? నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి మనము ప్రభువుతో గుర్తించబడాలి, దేవుని నామములో గుర్తించబడాలి, యేసు వారముగా పిలవబడాలి. దేవునికి స్తోత్రం. మనము యేసయ్య బిడ్డలం. దేవునికి మహిమ కలుగునుగాక.